ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మటుకు నేను ఈరోజు ప్రభువుని ఆరాధిస్తాను. ఎందుకంటే మునుపు సౌలు వంటి వాడనే ప్రేమించినట్టే ప్రేమించి ద్వేషాన్ని కక్కిన వాడిని ప్రభువు మీద. లోక సంబంధమైన ఈటులను, ఆలోచనలను, తలంపులను, ఇష్టాలను బలంగా నా తల దగ్గర నాటుకున్న వాడిని. కానీ నా దావీదు కుమారుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఈటుతో నన్ను చంపాలి, నేను నమ్ముకున్నవి నన్ను పాడు చేయాలి. ఇదిగో నేను దేవుని మీద మనసు ఉంచక, లక్ష్యం ఉంచక, లోక సంబంధమైన ఎన్నో విషయాల మీద ఆధారపడినప్పుడు వాటిని బట్టి నేను నాశనం అయిపోవాలి. సౌలు తన ఈటతో తను చంపబడాలి. కానీ దావీదు ఏం చేశాడంటే సౌలుని చంపలేదు. దావీదు సౌలును విడిచిపెట్టినట్టుగా ఆ ఈటను పట్టుకెళ్ళిపోయాడు, నీళ్ళబుడ్డిని పట్టుకెళ్ళిపోయాడు, కానీ దావీదుని చంపలేదు. మనం ఈ లోకంలో ఎన్నిటినో పానము చేస్తూ, ఎన్నిటినో ఆధారముగా చేసుకుని, ఎన్నిటినో నాటుకుని ఉన్నప్పుడు వాటిని పట్టుకుపోయాడు. ఇదిగో ఆ ఈటే ఆయన కడుపులో దిగింది, ఆయన ఈటే ఆయన పక్కలో దిగింది. మనం నమ్మినవి ఏం చేసినాయి అంటే ప్రభువుని బాధపెట్టినాయి. మన ఇష్టాలు ప్రభుని